హాయ్ ఫ్రెండ్స్. చైనాకి తైవాన్ ఎందుకంత ఇంపార్టెంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ పటంలో ఒక చిన్న దీవి, కానీ ఆ దీవి కోసం చైనా అమెరికా మధ్య టెన్షన్స్ ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? తైవాన్ కోసం చైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందా? అసలు తైవాన్ చైనాకి ఎందుకంత ముఖ్యమైనది? ఇది కేవలం ఒక దీవి కథ కాదు, ఇది ప్రపంచంలో ఎకానమీ, టెక్నాలజీ, మిలిటరీ పవర్తో సంబంధం ఉన్న కథ. ఇప్పుడు మనం తైవాన్ గురించి కొన్ని బేసిక్స్ విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తైవాన్ చైనా మెయిన్ ల్యాండ్కి తూర్పున తైవాన్ స్ట్రేట్ అవతల ఉన్న ఒక ఐస్లాండ్ అనమాట. తైవాన్కి తన సొంత గవర్నమెంట్, మిలిటరీ కరెన్సీ మరియు డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి. తైవాన్లో సుమారు 23 మిలియన్ మంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఇక్కడే తైవాన్కి అసలు సమస్య మొదలవుతుంది. చైనా తైవాన్ను తన టెరిటరీలో భాగంగానే పరిగణిస్తుంది. తైవాన్ మాత్రం తన భవిష్యత్తును తైవాన్ ప్రజలే నిర్ణయించుకోవాలని చెబుతుంది. ఈ కాన్ఫ్లిక్టింగ్ క్లైమ్స్ వల్లే తైవాన్ ఇష్యూ ప్రపంచంలోని అత్యంత సెన్సిటివ్ జియోపొలిటికల్ ఇష్యూలో ఒకటిగా పరిగణించబడింది. ఇప్పుడు అసలు చైనాకి తైవాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తైవాన్ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం దాదాపు 80 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. 20వ శతాబ్దంలో చైనాలో ఒక పెద్ద సివిల్ వార్ జరిగిందనమాట. ఒకవైపు చియాంగ్ కైషేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ గవర్నమెంట్, మరోవైపు మావ్ జేడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ ఫోర్సెస్ అనమాట. చివరికి 1949లో కమ్యూనిస్ట్ ఫోర్సెస్ మెయిన్ల్యాండ్ చైనాపై కంట్రోల్ సాధించాయి. మావ్ జేడాంగ్ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిందనమాట. నేషనలిస్ట్ గవర్నమెంట్ మాత్రం తైవాన్కి వెళ్ళి అక్కడ తన గవర్నమెంట్ కొనసాగించింది. అప్పటి నుంచి మెయిన్ల్యాండ్ చైనాలో బీజింగ్ గవర్నమెంట్, తైవాన్లో టైపీ గవర్నమెంట్, ఇలా రెండు వేరువేరు పొలిటికల్ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు చైనా తైవాన్ను తిరిగి ఎందుకు కోరుకుంటుంది అనే విషయం తెలుసుకుందాం. ఇది అసలైన ప్రశ్న అన్నమాట. చైనా ఎందుకు తైవాన్ను వదులుకోవడం లేదు? బీజింగ్ దృష్టిలో ఇది కేవలం టెరిటరీ విషయం కాదు. చైనీస్ గవర్నమెంట్ ఏంటంటే తైవాన్ రీయూనిఫికేషన్ను నేషనల్ రీజువెన్షన్తో అనుసంధానిస్తుందన్నమాట. చైనా అధికారికంగా పీస్ఫుల్ రీయూనిఫికేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతుంది. కానీ అవసరమైతే ఫోర్స్ ఉపయోగించే ఆప్షన్ను పూర్తిగా వదులుకోలేదు. అందుకే తైవాన్ ఇష్యూ చైనాకి ఒక కోర్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అన్నమాట. అసలు తైవాన్లో ఏముందని ఈ చైనా ఇంకా అమెరికా రెండు తైవాన్ కోసం ఇంతలా గొడవ పడుతున్నాయి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. తైవాన్ కేవలం భూభాగం మాత్రమే కాదు, తైవాన్లో ప్రపంచ టెక్నాలజీ సప్లై చైన్లో అత్యంత కీలకమైన ప్రాంతం. ముఖ్యంగా సెమీకండక్టర్స్ చిప్స్ అనమాట. మన స్మార్ట్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్, కార్స్, ఏఐ సర్వర్స్ కానీ, లేదా వెపన్ సిస్టమ్స్, వీటన్నిటికీ అడ్వాన్స్ సెమీకండక్టర్ చిప్స్ అవసరం. అయితే తైవాన్లో టీఎస్ఎంసి ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్లలో ఒకటి. అత్యంత అడ్వాన్స్ చిప్స్ తయారీలో తైవాన్కు ఉన్న ప్రాధాన్యత ప్రపంచ ఎకానమీకి చాలా పెద్దదనమాట. అందుకే ఈ చైనా, అమెరికా తైవాన్ కోసం ఇంతలా వార్కైనా సరే ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. అందుకే తైవాన్ను కొంతమంది అనలిస్ట్ ఏంటంటే సిలికాన్ షీల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అంటే తైవాన్ దగ్గర ఉన్న సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఒక ట్రాజెటిక్ అసెట్గా పనిచేస్తుందని వాళ్ళకు భావన. తైవాన్లో పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగితే ఫ్యాక్టరీస్ మాత్రమే కాదు, ప్రపంచ సప్లై చైన్ కూడా ప్రభావితం కావచ్చు. స్మార్ట్ ఫోన్స్ నుంచి ఆటోమొబైల్స్ వరకు, ఏఐ ఇండస్ట్రీ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ వరకు అనేక సెక్టార్స్కి సెమీకండక్టర్స్ సప్లై అనేది ముఖ్యమైనది. వీటన్ని సెక్టార్స్కి సెమీకండక్టర్ సప్లై చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే తైవాన్పై జరిగే పెద్ద క్రైసిస్ ప్రపంచ ఎకనామీకి కూడా షాక్ ఇవ్వగలదు. అది ఇప్పుడు స్టోరీలో మరో పెద్ద ప్లేయర్ వస్తాడు, అదే అమెరికా. అసలు అమెరికాకు ఏం సంబంధం అంటే ఈ చైనా తైవాన్ ఇష్యూ చైనా మరియు తైవాన్ మధ్య మాత్రమే కాదు, అమెరికాకి తైవాన్తో అన్అఫీషియల్ బట్ డీప్ ఎకనామిక్, టెక్నాలజికల్ అండ్ సెక్యూరిటీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అదే సమయంలో వాషింగ్టన్కు ఇండో పసిఫిక్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కూడా చాలా ముఖ్యమైనది. అందుకే తైవాన్ స్ట్రెయిట్లో అమెరికన్ మిలిటరీ యాక్టివిటీ చైనాకి సెన్సిటివ్ ఇష్యూ అనమాట. ఉదాహరణకు మొన్న ఆగస్ట్ 21, 2026న యుఎస్ నావీ P-8A సర్వైవలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ తైవాన్ స్ట్రెయిట్ మీదుగా ట్రాన్సిట్ చేసిందనమాట. యుఎస్ దీన్ని ఏమన్నదంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం నావిగేషన్ రైట్స్ను
ఎక్సైజ్ చేయడంగా వివరించింది. కానీ చైనా మాత్రం తైవాన్ స్ట్రెయిట్ విషయంలో అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు 2026లో పరిస్థితి ఎలా ఉందంటే, చైనా తైవాన్ చుట్టూ మిలిటరీ మరియు కోస్ట్ గార్డ్ ప్రెషర్ కొనసాగిస్తుందన్నమాట. తైవాన్ కూడా తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటుంది. తాజాగా తైవాన్ 2027 డిఫెన్స్ స్పెండింగ్ను రికార్డు స్థాయికి పెంచాలనుకుంటుంది. మొత్తం సుమారు $1.25 ట్రిలియన్, అంటే $31 బిలియన్ కంటే ఎక్కువ అన్నమాట. ఇది తైవాన్ జీడిపిలో 3% కంటే ఎక్కువ. డ్రోన్స్, మిజైల్స్, సబ్మెరైన్స్ మరియు ఇతర మిలిటరీ క్యాపబిలిటీస్పై కూడా తైవాన్ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు చైనా తైవాన్పై వెంటనే అటాక్ చేస్తుందా అంటే, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. చైనా త్వరలోనే తైవాన్పై అటాక్ చేస్తుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ఎక్స్పర్ట్స్ మధ్య కూడా టైమింగ్ మరియు ఏకాభిప్రాయం లేదన్నమాట. కానీ చైనా తైవాన్ను రీయూనిఫై చేయాలనే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించిందన్నమాట. అదే సమయంలో మిలిటరీ క్యాపబిలిటీస్ మరియు ప్రెషర్ పెరుగుతున్నాయి. కాబట్టి తైవాన్ ఇష్యూను ఇగ్నోర్ చేయడం కూడా ప్రమాదకరం. ఇప్పుడు మనకు ముఖ్యమైన ప్రశ్న, చైనా తైవాన్ కాన్ఫ్లిక్ట్స్తో ఇండియాకి ఏంటి సంబంధం? ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటే ఇండియాకు కొన్ని ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అవి ఏంటంటే, మొదటిది ట్రేడ్, రెండవది సెమీకండక్టర్ సప్లై చైన్, మూడవది ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ, నాలుగవది ఇండియా చైనా స్ట్రాటజిక్ కాంపిటీషన్ అన్నమాట. తైవాన్ స్ట్రెయిట్లో పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగితే గ్లోబల్ షిప్పింగ్, టెక్నాలజీ, సప్లై చైన్స్ మరియు ఫైనాన్షియల్ మార్కెట్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇండియా కూడా ప్రపంచ ఎకానమీలో భాగమే కాబట్టి దాని ప్రభావం మనపైకి రావచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్స్లో డిస్రప్షన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చైనా తైవాన్ను ఎందుకు వదులుకోదంటే, సమాధానం ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. హిస్టరీ, చైనీస్ నేషనలిజం, స్ట్రాటజిక్ జియోగ్రఫీ, మిలిటరీ పవర్, అమెరికా చైనా కాంపిటీషన్, ఇంకా ఇది సెమీకండక్టర్ టెక్నాలజీ. అందుకే తైవాన్ ప్రపంచ పటంలో చిన్నదిగా కనిపించిన ప్రపంచ రాజకీయాల్లో దాని ప్రాధాన్యత చాలా పెద్దది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, చైనా, తైవాన్ మరియు అమెరికా మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చైనా తైవాన్పై అటాక్ చేస్తే అమెరికా నిజంగా తైవాన్ కోసం యుద్ధం చేస్తుందా అనే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మనం చేద్దాం ఫ్రెండ్స్. దీనికి వచ్చే రీచ్ని బట్టి దీని కంటిన్యూషన్ వీడియో నేను తప్పకుండా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.